నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. చాలా వీడియోస్ డిలీట్ చేస్తే గానీ నా ఛానల్ మానిటైజేషన్ కాలే. అసలు ఎందుకు వీడియోస్ డిలీట్ చేశాను, ఎన్ని వీడియోస్ డిలీట్ చేసిన అంటే, మీకు కనుక యూట్యూబ్ ఛానల్ ఉంటే మానిటైజేషన్కి అప్లై చేసుకునే ముందు కంపల్సరీ ఛానల్ అయితే చెకింగ్ చేసుకోండి. నేను యూజ్డ్ కంటెంట్ వైలెన్స్ తప్పకుండా వస్తుంది, నేను చెప్తాను కదా, గ్యారంటీ. ఎందుకంటే హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ రోజు అయితే ఇంకా ఫుల్ హ్యాపీగా ఉన్నాను. నా హ్యాపీనెస్కి కారణం ఏందనేది థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. సో ఫైనల్లీ 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న రోజు రానే వచ్చేసింది. నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. సో ఫుల్ హ్యాపీగా ఉన్నా అనమాట. సో అదనమాట ఈరోజు వీడియో. నా ఛానల్ ఫుల్ మానిటైజేషన్ అయిపోయిందా, లేదా మినీ మానిటైజేషన్ అయిందా, లాంగ్ వీడియోస్తో మానిటైజేషన్ అయిందా, షార్ట్ వీడియోస్తో మానిటైజేషన్ అయిందా, మానిటైజేషన్ ఎలా అప్లై చేశాను. చాలా వీడియోస్ డిలీట్ చేస్తే కానీ నా ఛానల్ మానిటైజేషన్ కాలే. అసలు ఎందుకు వీడియోస్ డిలీట్ చేశాను, ఎన్ని వీడియోస్ డిలీట్ చేసినాను అన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సో ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. నంబర్ 1, మినీ మానిటైజేషన్ అయిందా, ఫుల్ మానిటైజేషన్ అయిందా? అఫ్ కోర్స్ మినీ మానిటైజేషన్ అయింది. మినీ మానిటైజేషన్కే నువ్వు ఇంతగానో హ్యాపీగా ఫీల్ అవుతాను ఏంది అంజలి అని అనుకోవచ్చు. అఫ్ కోర్స్ నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా. జూలై 31, 2023లో అయితే నేను అంజలి ట్రెండ్స్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. ఇదే నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్. నాకు వేరే ముందు ఛానల్స్ ఏం లేవు. యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చేయడం కూడా నాకు అలవాటు లేదు. గత 2 సంవత్సరాల నుంచి చేయంగా, ఇప్పుడు జూలై వస్తే 2 ఇయర్స్, నియర్లీ 2 ఇయర్స్ నుంచి చేయంగా నాకు ఇప్పుడు మానిటైజేషన్ అయిపోయింది అనమాట. సో ఆఫ్ కోర్స్ నాకు ఫుల్ హ్యాపీగా ఉందనమాట. ఇంకా ఫుల్ మానిటైజేషన్, రెవెన్యూ, పేమెంట్ అవి కూడా నెక్స్ట్ వస్తాయని నమ్మకం ఉంది. ఎందుకంటే మీ అందరి సపోర్ట్ నాకు తప్పకుండా ఉంటుందని హోప్ ఉందనమాట. అట్లనే 1000 అవర్స్ కూడా కంప్లీట్ చేస్తాను, అప్పుడు కూడా వీడియో తీసి పెడతాను. సో మినీ మానిటైజేషన్ అయింది. సెకండ్ 1, షార్ట్ వీడియోస్తో అయిందా, లాంగ్ వీడియోస్తో మానిటైజేషన్ అయిందా అని అంటే లాంగ్ వీడియోస్తోనే అయింది. షార్ట్స్ తోని మానిటైజేషన్ కావాలంటే 90 డేస్లోనే 3 మిలియన్ వ్యూస్ రావాలి. నా ఇంకా 5 lakh వ్యూస్ దగ్గరనే ఉన్నాయి. ఇంకా 3 మిలియన్ వ్యూస్ ఎప్పుడైతే సో కావు. ఏదైనా ఒక వీడియో వైరల్ అయితే తప్ప షార్ట్స్తో మానిటైజేషన్ అంత ఈజీ కాదనమాట. సో అఫ్ కోర్స్ నాది లాంగ్ వీడియోస్తోనే మానిటైజేషన్ అయింది. థర్డ్ 1, మానిటైజేషన్కి ఎలా అప్లై చేసిండు. కొంతమంది లాజికల్గా ఆలోచించారు, ఫోన్ ఆర్ ల్యాప్టాప్లో చేసిండో దాంట్లో ఏమున్నది అని అనుకుంటారు. సో ఫోన్ ఆర్ ల్యాప్టాప్లోనే అప్లై చేసిన, కానీ దానికో ప్రాసెస్ ఉందనమాట, దానికో చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర చెప్తాను, వినండి. సో ఏంటంటే లాస్ట్ 2 years లేకపోతే లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ ఛానల్ ఉండి మానిటైజేషన్ చేసుకున్న వాళ్ళకి ఈజీగా అయిపోయింది, ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. ఎందుకంటే అప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉండే. ఈ 2025లో చాలా మంది క్రియేటర్స్ అయిపోయారు, చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ అయిపోయినాయి. కాబట్టి యూట్యూబ్ రూల్స్, మానిటైజేషన్ రూల్స్ కూడా చాలా పెరిగిపోయినాయి అనమాట. మన ఓన్ కంటెంట్ మనమే తీసి మన ఫోన్తోనే రికార్డ్ చేసి మనమే ఎడిట్ చేసి పెట్టినా కూడా రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది, వైలెన్స్ అని వస్తుంది, కాపీరైట్ స్ట్రైక్స్, ఇవన్నీ సో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మానిటైజేషన్కి అప్లై కావాలి, ఎలిజిబిలిటీ రావాలంటే అది కొంచెం లక్కీ అయిపోయింది ఇప్పుడున్న 2025లా. సో అందుకే నేను ఆ సాహసం తీసుకోలేదు, మానిటైజేషన్కి నేను అప్లై చేయదలుచుకోలేదు. ఎందుకంటే ప్రాసెస్ చాలా యూట్యూబ్ టెక్ వాళ్ళు డీటెయిల్గా ప్రాసెస్ పెట్టిళ్ళు, అది చూసుకుంటా మనం చేసుకోవచ్చు. కాకపోతే మన ఛానల్లో ఏమైనా ప్రాబ్లం ఉండి డైరెక్ట్ అప్లై చేసినాం అనుకో, అది రీయూజ్డ్ కానీ వైలెన్స్ కానీ ఏదో ఒకటి వచ్చి మన మానిటైజేషన్ అవ్వట్లేదు అనమాట. సో అందుకే ఏం చేయాలంటే, మానిటైజేషన్ కాకముందు యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు చెకింగ్ చేసుకోవాలి. అంటే మనది మనం చేసుకుంటే మన ఇప్పుడు మనకు కనబడదు. సో మన మిస్టేక్స్ ఏదనేది మనకు కనబడదు. కాబట్టి మీకు తెలిసిన టెక్ ఛానల్ వాళ్ళని ఎవరినైనా అప్రోచ్ అయ్యి మన ఛానల్ని చెకింగ్ చేయించుకోవాలి. అఫ్ కోర్స్ వాళ్ళు పైసలు ఇస్తేనే చేస్తారు, ఎవరైనా పైసలు ఇవ్వని బుకింగ్కి ఎవరు చేయరు. సో వాళ్ళు ఎంత అడుగుతారో, సో మీకు రీజనబుల్ ఉన్న వాళ్ళు దగ్గర, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర, మీకు నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర అప్రోచ్ అయ్యి మీ ఛానల్ని ఒకసారి చెక్ చేయించుకోండి. ఎందుకంటే వాళ్ళు ఇవి మిస్టేక్స్ ఉన్నాయి, ఇవి డిలీట్ చేస్తేనే మీకు మానిటైజేషన్ అవుతుంది అని చెప్తారనమాట. సో దాన్ని బట్టి మనం డిలీట్ చేసుకున్న తర్వాతనే మానిటైజేషన్కి అప్లై చేయాలి. సో అదనమాట. నేను ఎవరిని అప్రోచ్ అయినా అంటే మీలో చాలా
చాలా మందికి తెలుసు మాధురి టెక్ వరల్డ్. సో మాధురి అక్కనైతే నేను కాంటాక్ట్ అయినా అనమాట. ఛానల్ చెకింగ్ అండ్ మానిటైజేషన్ ప్రాసెస్ అయితే చేయించుకున్నాను అనమాట. వేరే వాళ్ళు నాకైతే ఎవరు తెలియదు, నాకు అక్క ఒక్కతే మస్తు జెన్యూన్గా అనిపిస్తుంది. నా ఛానల్ అక్కకి అప్పే చెప్పినా ఏం చేసైనా నా ఛానల్ మానిటైజేషన్ చేస్తుంది అన్న ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండే అనమాట. అందుకే మానిటైజేషన్ బాధ అంతా అక్కకి అప్ప చెప్పిన. ఎందుకంటే నాకు ఫుల్ ఇట్లా షివర్ అవుతుంది అనమాట మానిటైజేషన్ చేయాలని. గంతగానం భయపడు ఎందుకు, పోతుంది కావచ్చు, గంతగానం ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తాను అని అనిపించచ్చు. అట్లా కాదు అసలు. నేను యూట్యూబ్ మీద అంటే నా ఫ్యామిలీ నా ఫ్రెండ్ సర్కిల్ ఉన్న వాళ్ళకి తెలుసు నేను ఎంత హార్డ్ వర్క్ చేసిన అని చెప్పేసి. సో అందుకే నేను డబ్బులు పోయినా మంచిదే, సేఫ్గా మానిటైజేషన్ చేయించుకోవాలని అనుకున్నా. అఫ్కోర్స్ మనీ ఛార్జ్ చేస్తారు, ఎవరు ఫ్రీగా చేయరు కదా. సో మాధురి టెక్ వరల్డ్ గారు కూడా మనీ ఛార్జ్ చేసిళ్ళు. కాకపోతే నాకు రీజనబుల్గా అనిపించింది. సో రీజనబుల్గా అనిపించకపోయినా మన ఛానల్ మానిటైజేషన్ కావాలి కాబట్టి మనము చేయాలన్నమాట. నాకైతే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మాధురి టెక్ వాళ్ళ దగ్గర చాలా రీజనబుల్గా అనిపించింది. సో 2 years కష్టపడింది మనము చెక్కింగ్ చేయకుండా డబ్బులకు భయపడి అప్లై చేసినాం అనుకో, అది ఏదో ఒకటి రీయూజ్డ్ కంటెంట్ వైలెన్స్ తప్పకుండా వస్తుంది. నేను చెప్తాను కదా, గ్యారంటీ. ఎందుకంటే గుడ్డిగా మనం చాలా మంది మిస్టేక్స్ చేస్తాను. నేను కూడా మిస్టేక్స్ చేసిన. 300 పైన వీడియోస్ డిలీట్ చేసిన తెలుసా. మీరు నమ్ముతారా? 300+ వీడియోస్ డిలీట్ చేసిన. ఎందుకంటే అవి కామన్ మిస్టేక్స్ కానీ అవి యూట్యూబ్ చాలా సీరియస్గా పిక్ చేస్తుంది అనమాట. ఎందుకంటే అవి యూట్యూబ్ పిక్ చేయడం అంటే అంత సాఫ్ట్వేర్ చేస్తుంది కాబట్టి ఈజీగా దొరకబట్టి రీయూజ్డ్ కొట్టేస్తుంది, లేకపోతే వైలెన్స్ కొట్టేస్తుంది. సో అందుకే మెయిన్గా చెప్పేది ఏంటంటే, మీకు కనుక యూట్యూబ్ ఛానల్ ఉంటే మానిటైజేషన్కి అప్లై చేసుకునే ముందు కంపల్సరీ ఛానల్ అయితే చెకింగ్ చేసుకోండి. నేను మాధురి టెక్ వరల్డ్ని ప్రమోట్ చేయట్లేదు, నా ఒపీనియన్ చెప్తున్నాను అనమాట. వేరే టెక్ ఛానల్స్ని ఎవరినైనా కన్సల్ట్ కావండి. నాకు మాధురి టెక్ వరల్డ్ గారిని కన్సల్ట్ కావాలనిపించింది, నమ్మకం అనిపించింది, నేను కన్సల్ట్ అయ్యి వర్క్ చేయించుకున్నాను అనమాట. మానిటైజేషన్ ఫుల్ ప్రాసెస్ కొంచెం డబ్బులు ఎక్కువనే ఉంటాయి కదా, కానీ ఛానల్ చెకింగ్కి మాత్రం తక్కువనే ఉంటాయి. అంత డబ్బులు ఎఫర్ట్ చేయని వాళ్ళు ఓన్లీ ఛానల్ చెకింగ్ చేయించుకొని కూడా మానిటైజేషన్కి అప్లై చేయించుకోవచ్చు. ఎందుకంటే మిస్టేక్స్ ఉన్న వీడియోస్ అన్ని డిలీట్ చేస్తాం కాబట్టి మానిటైజేషన్ ఈజీగానే అయిపోతుంది అనమాట. పైసలు పోతే పోనీ కానీ నా అంతటా నేను అప్లై చేసుకుంటే ఏదైనా మిస్టేక్ అయితే నా 2 ఏళ్ళ కష్టం బూడిదలు పోసిన పన్నీర్ అవుతుంది అనిపించింది. అందుకే పైసల గురించి ఆలోచించకుండా మొత్తం మాధురి గారికే అప్పేపిన అనమాట. సో ఇప్పుడు 300 పైన వీడియోస్ నేను ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది, నేను ఏం మిస్టేక్స్ చేసిన అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ వీడియో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైనా, స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకైనా, మానిటైజేషన్కి చాలా దగ్గరలో ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. మీకు యూట్యూబ్ ఛానల్ లేకున్నా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. సో పాయింట్ వైజ్గా చెప్తాను. చాలా మంది ఈ మిస్టేక్స్ చేస్తున్నారు. ఈ మిస్టేక్స్తో కనుక మానిటైజేషన్కి అప్లై చేసిల్లనుకో తప్పకుండా ప్రాబ్లంలో పడతారు. సో ఈ వీడియోను చూసి మీ ఛానల్లో నేను చెప్పిన లాంటి వీడియోస్ ఉంటే డిలీట్ చేసుకోండి. నెంబర్ 1, లాంగ్ వీడియోస్లోని వీడియో క్లిప్స్ క్రాప్ చేసి షార్ట్స్లో పెట్టొద్దు. సో ఇది అయితే నేను ఫుల్ బ్లండర్ మిస్టేక్స్ అనమాట. చాలా వీడియోస్ ఇట్లనే చేసిన అనమాట. మనం లాంగ్ వీడియోస్ కోసం 16:9 రేషియోలో తీస్తాం కదా, తీసి అవి లాంగ్ వీడియోలో పెడతాము. సో లాంగ్ వీడియోస్కి ఎక్కువ రీచ్ రాదు కాబట్టి దాన్నే 9:16 రేషియోలో క్రాప్ చేసి షార్ట్స్ లెక్క కూడా పెడుతున్నాము. చాలా మంది అట్లా పెడుతున్నారు కూడా. అట్లా పెట్టిన వాళ్ళకి వైలెన్స్ ఆర్ రీయూజ్డ్ కూడా వస్తుందట. అసలు అట్లా పెట్టొద్దంట. లాంగ్ వీడియోస్కి వేరే షూట్ చేసుకోవాలి, షార్ట్ వీడియోస్కి కూడా వేరే షూట్ చేసుకొని పెట్టుకోవాలి. క్రాప్ చేసి అయితే పెట్టొద్దంట. నెంబర్ 2, డాన్స్ వీడియోస్ ఆర్ మ్యూజిక్ లేకపోతే డైలాగ్ చెప్పిన వీడియోస్ ఉంటాయి కదా, సో ఆ వీడియోస్కి మన లోగో రావద్దనమాట. వేరే వాళ్ళ లోగో కానీ లేకపోతే యూజ్ దిస్ సౌండ్ ద్వారా ఈ మ్యూజిక్ యూజ్ చేసినా కానీ ఏం కాదు, కానీ మన లోగో మాత్రం మనకు రావద్దంట. సో అది. సో థర్డ్ పాయింట్ వచ్చేసి కిడ్స్ వీడియోస్ ఉంటాయి కదా, మనం ఆడుకునేదో లేకపోతే తినేదో ఏదో వాళ్ళ కిడ్స్ మనం సరదాగా వీడియో తీసుకున్నది దానికి మ్యూజిక్ యాడ్ చేసి కూడా యూట్యూబ్లో పెట్టొద్దంట. ఇట్లా అన్ని పెట్టొద్దంట. రీజన్స్ చెప్పవా అంజలి అంటే నాకు కూడా తెలియదు. అవి యూట్యూబ్ పెట్టిన రూల్స్ మనము పాటించాల్సిందే. సో అదనమాట. 4th పాయింట్, చాలా మెంబర్స్ కలిసి ఒక పని చేస్తున్న వీడియో మనమే తీసినా కూడా దానికి మ్యూజిక్ యాడ్ చేయొద్దు అనమాట. సో అది తీసింది మనమే కాబట్టి మ్యూజిక్ యాడ్ చేయకుండా వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టవచ్చు, కానీ మ్యూజిక్ అయితే యాడ్ చేయొద్దు. సో అదనమాట. ఇంకా 5th పాయింట్ వచ్చేసి మ్యూజిక్ విత్ ఫొటోస్. మనం ఏదైనా పాట పెట్టి
మన ఫొటోసే పెట్టి మనమే ఎడిట్ చేస్తాము, మన ఫొటోసే పెట్టి ఒక మ్యూజిక్ పెట్టి పోస్ట్ చేస్తాము. సో అట్లా కూడా పోస్ట్ చేయొద్దంట. సో అది వచ్చేసి 5th పాయింట్ అనమాట. ఇంకోటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రిపీటెడ్గా, ఇప్పుడు ఏదైనా మనం పాట యాడ్ చేసి ఫొటోస్ యాడ్ చేస్తాం కదా, మనకి ఇప్పుడు నేనైతే చుట్కి ఫస్ట్ పడేటప్పుడు దిగిన ఫొటోస్ అయితే చాలా వీడియోస్లలో, షార్ట్స్లలో, లాంగ్ వీడియోస్లలో ఉన్నదనమాట. సో అట్లా రిపీటెడ్గా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ యాడ్ చేయొద్దట, ఏదైనా ఒక్క వీడియోలో ఉండాలి అంతే. సో ఇది వచ్చేసి 6th పాయింట్ అనమాట. 7th పాయింట్ వచ్చేసి వాయిస్ ఓవర్ ఉన్న వీడియోకి మాత్రమే మన లోగో రావాలి. అంటే మన ఛానల్ లోగో అంజలి ట్రెండ్స్ అని ఉంటుంది చూసేలా, నా ఛానల్కి అంజలి ట్రెండ్స్ అని ఉంటుంది, మీ ఛానల్ లోగో ఉంటుంది కదా, అది ఓన్లీ వాయిస్ ఓవర్ ఉన్న లోగోకి మాత్రమే ఉండాలి. ఇప్పుడు నేను డ్యాన్స్ చేస్తాను కదా, డ్యాన్స్ చేసిన రీల్స్కి నా లోగో ఉండదు అనమాట. ఇప్పుడు ఆ పాట ఉంటుంది కదా, ఆ పాట లోగోనే ఇటు రైట్ సైడ్ కింద అయితే ఉండాలన్నమాట. మన లోగో ఉన్న వాటిని నేనైతే అన్నిటినీ డిలీట్ చేసిన, అందుకే 300 పైన వీడియోస్ డిలీట్ చేయాల్సి వచ్చింది అనమాట. ఛానల్ స్టార్టింగ్ అన్నీ నా లోగోయే ఉండే అనమాట. ఇప్పుడు కొంచెం తెలిసొచ్చి సాంగ్ ఏ పెట్టినా కానీ అప్పుడు నాకు తెలియక అన్నీ నా లోగో ఉన్న వీడియోసే ఉండే అనమాట. 8th పాయింట్ వచ్చేసి చిల్డ్రన్స్ ఉంటారు కదా, వాళ్ళ వాయిస్ డైరెక్ట్ పెట్టొద్దు అనమాట. ఎందుకంటే కాకి పిల్ల కాకి ముద్దు, మన పిల్లలు ఏదైనా మాట్లాడితే మనకు ముద్దుగా అనిపించేసి మనం యూట్యూబ్లో పెడతాం. లేదు అంటే మనకు మెమొరీగా యూట్యూబ్లో ఉండాలి అని చెప్పేసి పెడతాం కదా. సో అట్లా పెట్టొద్దు అనమాట. అట్లా ఎవరు పెట్టాలంటే కిడ్స్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా, రిలేటెడ్ టు కిడ్స్ ఛానల్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు పెట్టచ్చు. కాకపోతే నాది వ్లాగ్స్ ఛానల్ కాబట్టి నేను పెట్టొద్దు అనమాట. సో అట్లా పెట్టొద్దు. అదే లాంగ్ వీడియోస్లో పెట్టొచ్చు అంటే పెట్టొచ్చు అనమాట. అది కూడా ఓన్లీ 1 minute 1.5 minute వాళ్ళు ఏదైనా అప్పుడప్పుడు మాట్లాడినే పెట్టొచ్చు. కానీ వీడియో ఒకవేళ 8 minutes ఉంటే 8 minutes మొత్తం వాళ్ళు మాట్లాడింది అట్లా పెట్టద్దు అనమాట. మనం వ్లాగ్ తీస్తా అంటే సరదాగా వాళ్ళకి మాట్లాడింది మనకు క్యూట్గా అనిపిస్తే పెట్టొచ్చు, కానీ వ్లాగ్ మొత్తం పెట్టద్దు. మరీ ముఖ్యంగా షార్ట్స్లోనైతే ఓన్లీ వాళ్ళనే పెట్టద్దు అనమాట. లాస్ట్ పాయింట్ 9th పాయింట్ ఏంటిదంటే బ్యూటిఫుల్ లొకేషన్స్ కానీ లేదు ఒక సీనరీని వీడియో తీసి మ్యూజిక్ పెట్టి పోస్ట్ చేయొద్దనమాట. ఎందుకు పోస్ట్ చేయొద్దంటే దానివల్ల వ్యూవర్స్కి ఏం యూజ్ ఉంటుంది కాబట్టి చేయొద్దని యూట్యూబ్ రూల్ అయితే పెట్టింది. ఎగ్జాంపుల్ ఏంటంటే మేము గోవా ట్రిప్ అయితే రీసెంట్గా వెళ్ళినాం కదా, సో అక్కడ డిఫరెంట్ బీచెస్ అయితే ఉంటాయి, సూపర్ లొకేషన్స్ ఉంటాయి. అదేంటంటే నా ఫోన్లోనే నేనే షూట్ చేసి సాంగ్ యాడ్ చేసి చాలా వీడియోస్ పెట్టిన అనమాట. సో అట్లా పెట్టొద్దు అనమాట. సో అది యూట్యూబ్ రూల్. సో మీలో కూడా చాలా మంది నేను చెప్పిన పాయింట్స్లో పెట్టే ఉంటారు. అలా పెట్టుంటే ఇక నుంచి అయినా అలా పెట్టకుండా ఉండండి. మానిటైజేషన్ కాని వాళ్ళైతే అలాంటి వీడియోస్ డిలీట్ చేయండి. ఇవన్నీ నేను చేసిన మిస్టేక్స్, మీలో చాలా మంది చేస్తున్న మిస్టేక్స్ కూడా. సో ఈ మిస్టేక్స్ అన్నీ నేను చేసిన అని నాకు ఎవరు చెప్పిల్లంటే మాధురి టెక్ వరల్డ్ గారిని నేను అప్రోచ్ అయ్యానని చెప్పాను కదా, మానిటైజేషన్ ప్రాసెస్కును చెక్కింగ్ ప్రాసెస్కి. సో తను అయితే నాకు అన్నీ చెప్పిందనమాట. సో ఈ వీడియో ఎందుకు డిలీట్ చేయాలి అని, నేను ప్రతి ఒక్కటి ఈ వీడియో ఎందుకు డిలీట్ చేయాలని అడిగినప్పుడు ఈ వీడియో ఈ రీజన్కి, ఈ వీడియో ఈ రీజన్కి అని నాకు క్లియర్గా పేషెన్స్తో చెప్పిల్లనమాట. మాధురి గారు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ నేనైతే ఇట్లా నోట్ చేసుకొని మీకైతే షేర్ చేస్తున్నాను. ఎందుకంటే నాలాగా మీరు కూడా మిస్టేక్ చేయొద్దు, మిస్టేక్ చేసి మళ్ళీ వీడియోస్ డిలీట్ చేయొద్దు. ఒకవేళ తెలియకుండా మానిటైజేషన్కి అప్లై చేసినా కూడా ప్రాబ్లంలో పడొద్దు అని ఇంత డీటెయిల్గా అయితే వీడియో పెట్టాను. మీలో ఒక్కరికైనా అనిపించవచ్చు ఇవన్నీ అసలు ప్రాబ్లమ్సే కాదు, ఎందుకంటే చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్ పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా ఇట్లా పెడుతున్నారు. సో నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నా, ఏం కాదు ఇట్లా పెడితే నువ్వు అట్లా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు అంజలి అని అనుకోవచ్చు. కాకపోతే నేను కూడా అట్లనే వేరే ఛానల్ వాళ్ళు పెడుతున్నారు, పెద్ద ఛానల్ వాళ్ళు పెడుతున్నారు అని కంపేర్ చేసి నేను కూడా ఇవన్నీ పెట్టుకున్నా. కానీ పెట్టిన తర్వాత ఏమైంది, ఇవన్నీ తప్పులు అని అర్థమైంది అనమాట. ఒకవేళ గట్లనే అనుకోని మానిటైజేషన్కి అప్లై చేస్తే మాత్రం కంపల్సరీ నా ఛానల్ మానిటైజేషన్ కాకపోయి ఉండే. యూట్యూబ్లో అందరికీ సేమ్ రూల్స్ ఉంటాయి. ఈ మిస్టేక్స్ ఎవరు చేసినా, పెద్ద ఛానల్ వాళ్ళు చేసినా, చిన్న ఛానల్ వాళ్ళు చేసినా ప్రాబ్లం అయితే వస్తుంది. కాకపోతే కొంతమంది బయటికి చెప్తారు, కొంతమంది బయటికి చెప్పారనమాట. మన ఛానల్ సేఫ్గా ఉండాలి అంటే ఈ మిస్టేక్స్ చేయకుండా ఉండాలి. ఈ మిస్టేక్స్ మనం మానిటైజేషన్ తర్వాత చేసినా కూడా మానిటైజేషన్ తర్వాత కూడా రీయూజ్డ్ అని అయితే పడుతుంది అనమాట. సో సేఫ్గా అయితే ఛానల్ని రన్ చేసుకోండి. దీన్ని బట్టి ఏం అర్థమైందంటే మనం ఏది పడితే అది వీడియోలు పెట్టొద్దు, కంటెంట్ ఉండి వ్యూయర్స్కి యూజ్ అయ్యేటట్టే పెట్టాలి అని ఒక పాయింట్ అయితే నాకు అర్థమైందనమాట. మీకేం అర్థమైంది
అర్థమైందో కమెంట్ చేయండి. ఇవి నేను చెప్పిన అయితే షార్ట్స్కి సంబంధించినవి కదా. మరి లాంగ్ వీడియోస్కి ఎట్లా అంటే లాంగ్ వీడియోస్లో మ్యాక్సిమం మనం వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియోసే ఉండాలన్నమాట. 20-30% అట్లా మనం వీడియో ఎట్లా తీస్తే అట్లా పెట్టింది పెట్టొచ్చు అనమాట. సో మిగతాదంతా వాయిస్ ఓవరే ఉండాలి. ఇంకా మ్యూజిక్ అయితే అసలు వాడొద్దు. ఎంత తక్కువ వాడితే అంత బెస్ట్ అనమాట. యూట్యూబ్ లైబ్రరీ నుంచి వాడినా కూడా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో మ్యూజిక్ ఎంత తక్కువ వాడితే అంత బెస్ట్ అనమాట. లాంగ్ వీడియోస్లో మ్యాక్సిమం వాయిస్ ఓవర్ ఇచ్చి ఉండాలి. ఇంకొక 20-30% మనం ఒరిజినల్ వాయిస్ వీడియో ఎట్లా తీస్తే అట్లా పెట్టినా కూడా ఏం కాదనమాట. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది నేను చెప్పిన పాయింట్స్ లేక వేరే వాళ్ళు చెప్పిన పాయింట్స్ అయితే కాదు, యూట్యూబ్ చెప్పిన పాయింట్స్ అనమాట. యూట్యూబ్ పెట్టిన రూల్స్ ఇవి ఫాలో అవుతేనే మన ఛానల్ అయితే ఈ 2025లో మానిటైజేషన్ అయితే అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ పెట్టుకొని కూడా మనం మానిటైజేషన్కి అప్లై చేసినాం అనుకో కంపల్సరీగా రీయూజ్డ్ కానీ వాయిలెన్స్ కానీ వచ్చి మన ఛానల్ అయితే మానిటైజేషన్ కాకుండా ఆగిపోతుంది అనమాట. మానిటైజేషన్కి అప్లై చేసే ముందు నేను చెప్పిన పాయింట్స్ అన్నింటిలో మీరు కూడా మిస్టేక్ చేస్తుంటే ఆ మిస్టేక్ చేసిన వీడియోస్ డిలీట్ చేసి అప్లై చేసుకోండి. అందుకే నేను ఈ వీడియో తీసి ఇంత లెందీ అయినా కూడా ప్రతి ఒక్కటి షేర్ చేసిన, లెందీ అయినా కూడా యూజ్ అయ్యేటోళ్ళకి క్లియర్గా అర్థం కావాలని చెప్పేసి డీటెయిల్గా చెప్పిన. ఇంకా కూడా అర్థం కాని పాయింట్స్ ఏమైనా ఉన్నా డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో తప్పకుండా ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. ఫైనల్లీ నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది. 300 పైన వీడియోస్ డిలీట్ చేసిన, 200 అవర్స్ కూడా పోయినాయి అనమాట. పోయినా కూడా ఏం కాదు, నేను మళ్ళీ ఎన్ని వేసుకుంటా 200 అవర్స్. కాకపోతే ఆ వీడియోస్ అట్లనే పెట్టుకొని మానిటైజేషన్కి అప్లై చేస్తే నా ఛానల్ మానిటైజేషన్ కాదేమో అన్న భయంతోనే 200 అవర్స్ కూడా పోయినా మంచిదని కొన్ని లాంగ్ వీడియోస్ కూడా డిలీట్ చేసిన తర్వాతనే అప్లై అయితే చేసిన అనమాట. 1 మంత్ బ్యాకే మాధురి గారితోనే ఛానల్ చెకింగ్ అయితే చేయించుకున్నాను అనమాట. ఇప్పుడు 3000 అవర్స్ అయినాయి అని చెప్పేసి నిన్న అయితే అప్లై చేసింది మాధురి గారు. సో ఈ రోజు కల్లా మార్నింగ్ లేసేసరికి కంగ్రాచులేషన్స్ యు ఆర్ నౌ యూట్యూబ్ పార్ట్నర్ అని వచ్చుడుతోనే మస్తు అంటే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. అందుకే ఈ రోజు వచ్చేసింది కాబట్టి అదే ఎగ్జైట్మెంట్లా ఫాస్ట్గా అయితే వీడియో అయితే రికార్డ్ చేసిన. అదనమాట ఈరోజు ఈ వీడియో ఫుల్లీ ఇన్ఫర్మేటివ్ వీడియో అని నేను అనుకుంటున్నాను. మీలో ఒక్కరికైనా యూజ్ అయినా ఈ వీడియో చాలన్నమాట. సో ఈ మిస్టేక్స్ నేను చేసిన తప్పులు మీరు అస్సలు చేయకండి. 300 వీడియోస్ డిలీట్ చేసినామంటే అఫ్ కోర్స్ బాధ అనిపిస్తుంది, ఎందుకంటే అవి కూడా ఎడిట్ చేసి కష్టపడి షూట్ చేసుకున్నాయి కదా. కాకపోతే ఏం చేస్తాం, ఛానల్ మానిటైజేషన్ కోసమే కదా ఇదంతా వేసిందని కొన్ని నాకు కావాలి గుర్తుగా ఉండాలి అని అనుకున్నాయి డౌన్లోడ్ చేసుకొని డిలీట్ చేసిన అనమాట. కొన్ని ఏమో ఇక ర్యాండమ్గా డిలీట్ చేసుకుంటూ పోయినా. మరి 300 వీడియోస్ డౌన్లోడ్ చేసి స్టోరేజ్ అయితే లేదనమాట. అందుకే కొన్ని చుట్కీ వీడియోస్ కొంచెం క్యూట్గా ఉన్నాయి వీడియోస్ అన్నీ యూట్యూబ్లో పోస్ట్ చేసిన కదా, అవన్నీ డిలీట్ చేయాలంటే మనసు ఒప్పలే అనమాట. అందుకే డౌన్లోడ్ చేసుకొని నా ఫోన్లో స్టోర్ అయిన తర్వాతనే డిలీట్ చేసిన. సో అదనమాట నా మానిటైజేషన్ స్టోరీ. 2 ఏళ్ళ కష్టానికి ఈరోజు కొంచెం అన్న అర్థం వచ్చింది. ఈ వీడియో యూజ్ అయిన వాళ్ళకి యూస్ఫుల్ వీడియో అని కమెంట్ చేయండి తప్పకుండా. నేను ఒక్కరు ఆ యూస్ఫుల్ వీడియో అని కమెంట్ చేసినా నేను మస్తు హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా, బాయ్ బాయ్.